లాస్ట్ టైమ్ తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది కామెంట్స్ లో జపాలి మిస్ అయ్యానని చెప్పారు. సో హియర్ ఇస్ జపాలి. ఇక్కడికి రావడానికి సెపరేట్ వెహికల్ తీసుకొని రావాలి. మినిమం 1000 రూపీస్ చార్జ్ చేస్తారు. ప్రెసెంట్ అయితే బస్ స్టాప్ లేదు ఇక్కడ. టెంపుల్ రీచ్ అవ్వడానికి 1 to 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా అయితే స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు. బట్ చాలా మంది ఇలా మట్టి రోడ్ లో కూడా వెళ్తున్నారు. ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయ్యాను. దర్శనంకి క్యూ లైన్ ఉండింది అండ్ ఎంట్రీ వచ్చేసి 5 రూపీస్ చార్జ్ చేశారు. ఇవి వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ అన్నమాట. అండ్ దర్శనం అయితే 10 మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది. ఈ కలర్ వాటర్ గురించి మీరు చాలానే వినింటారు. బట్ టీటీడీ వాళ్ళు ఇది ల్యాబ్ టెస్ట్ చేయించి ఇవి కంప్లీట్లీ క్లీన్ అండ్ సేఫ్ టు డ్రింక్ అని ప్రూవ్ చేశారు. ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే ఫుల్ వర్షం పడింది. తిరుమల కొండపైన జపాలితో పాటు మనకు మిగతా 6 సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి కొండపైన పెట్టిన మొదటి అడిగే శ్రీవారి పాదాలు. ఇక్కడ నుంచి మనకు మెయిన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. శిలాతోరణం, చక్ర తీర్థం ఒకే దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇక్కడైతే మన హిందూ గాడ్స్ రిలేటెడ్ ఒక థీమ్ పార్క్ ఉంటుంది. డెఫినెట్లీ చూడండి. తిరువల్లాంబి పాప వినాశనం నుంచి స్వామివారికి అభిషేకం కోసం వాటర్ తీసుకెళ్లే వాళ్ళు. బట్ ఆ తర్వాతకి ఆకాశగంగకి షిఫ్ట్ అయింది. మీలో ఎంత మందికి దీని వెనకాల ఉన్న స్టోరీ తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. లాస్ట్ లో వేణుగోపాల్ స్వామి టెంపుల్ కి వెళ్ళాను.